గోకరకాయను 3 విజిల్లు వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ అంతా వంచేసి ఒక దాంట్లోకి తీసుకోవాలి. వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టుకున్నాం. ఉడకబెట్టుకున్న గోకరకాయ, దీనికి కావలసినది ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన నువ్వులు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి మిక్సీకి పట్టి పెట్టుకున్నాం. ఇప్పుడు కడాయిని పొయ్యి మీద పెట్టుకుందాం. ఇంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. దీంట్లో వాటర్ పోసుకోవద్దు, ఫ్రై లాగానే చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆయిల్ ఇంకా ఎక్కువ పోసుకోవాలనిపిస్తే పోసుకోండి. నేనైతే 2 స్పూన్స్ పోస్తున్నాను. నూనె వేడయ్యాక కొన్ని ఆవాలు, జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఆనియన్స్ ఫ్రై కావడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకుందాం, ఒక 3 నిమిషాలు. ఇప్పుడు మూత తీద్దాము, ఫ్రై అయిందో లేదో చూద్దాం ఒకసారి. ఇంకా కొంచెం ఫ్రై కావాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం కలుపుకుందాం. ఇందులోనే కొంచెము పసుపు వేసుకుందాం. వేసి ఒకసారి కలుపుదాం. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకుందాం. నువ్వులు, మిర్చి పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ ఇందులో వేద్దాం. వేసి ఒకసారి కలుపుదాము. దీనిలో ఉన్న ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చే వరకు కొంచెం ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఒక 1 మినిట్ మూత పెట్టుకుందాం, ఆయిల్ పైకి వచ్చే వరకు. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఆయిల్ కొంచెం పైకి వచ్చేసింది, ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గోకరకాయని ఇందులో వేసి కలుపుకుందాం. ఆల్రెడీ మనం మిక్సీకి వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసినాం కదా, ఇప్పుడే ఒకేసారి ఇందులో సాల్ట్ వేసి కలుపుదాం. ఒకటేసారి కొంచెం సరిపడా. ఆల్రెడీ మిక్సీకి వేసినప్పుడు వేసినాం, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న గోకరకాయ ఇందులో వేసి కలుపుకుందాం.
కారం అనేది గోకరకాయకు పట్టేటట్టు ఒక 5 నిమిషాలు సిమ్ మీద పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందాము. అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. లాస్ట్ దించే ముందు వేసుకోవాలి, కొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. అంతేనండి, గోకరకాయ నువ్వులు పచ్చిమిర్చితో చేసిన గోకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. గోకరకాయలు టమాటా కూడా వేసి చేసుకోవచ్చు. నువ్వులు వేసినప్పుడు టమాటా వేయొద్దు, దాని టేస్ట్ అనేది మనకు తెలియదు. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.